బ్రహ్మరాత. బ్రహ్మరాత మానవుడు పుట్టినప్పుడే భగవంతుడు తలరాతని రాసేస్తాడు కదా, మరి పూజలు పునస్కారాలు ఎందుకు అని కొంతమందిలో తలెత్తే ప్రశ్న. అయితే బ్రహ్మ నుదుటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట. నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను. మీరు మీ ఉపాసనల తోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరని రాశాడంట. అర్చనలు ఉపాసనలు కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నానని తెలిపారంట. ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ళు ఆయువు రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి ఆయువు తగ్గుతుంది. ఈ తగ్గిన ఆయువుని తిరిగి పుచ్చుకునే శక్తి కూడా మనకి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు. పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది. పూర్వం విభూముఖుడు అనే రాజు ఉండేవాడు. ఇతనికి 50 ఏట మరణగండం ఉంది. ఆ మరణగండాన్ని ఎవరు తప్పించలేరని రాశాడు బ్రహ్మ. అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టు అర్చన మృత్యుంజయ జపం చేసి చావాల్సిన వాడు బతికాడు. జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి జాతికరీత్యా వీడు చచ్చిపోవాలండి ని బతికాడండి అనుకుంటూ ఉంటే అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారంట. ఇతనికి జాతకరీత్యా చావు ఉన్నప్పటికీ గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వల్ల మృత్యుగండం నుంచి బయటపడ్డాడని చెప్పాడు. కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడు గాని మనం ఇలా పురాణాలు శ్రద్ధగా వినడం, మంత్రాలను చదవడం, ప్రదక్షిణాలు చేయడం వలన చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది. ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండిటిని స్మరించాలి. అమ్మ పాదాలను స్మరించడం వల్ల బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది. 128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని చుట్టుపట్టి దుశ్శాసనుతో ఈడిపించడం వలన చేసిన పాపానికి 60వ ఏట చనిపోయాడు. కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు. అదే పుణ్యం వలన రాత మార్చుకొని సుఖంగా బతికిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఏ కష్టం వచ్చినా బ్రహ్మ నాకు ఇలా రాశాడని కృంగిపోకూడదు. ఆ రాతను మార్చుకోవడానికి పూజలు, దానాలు, ధర్మాల కన్నా ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడం, నిస్వార్థంగా సమాజ సేవలో పాల్గొనడం, బీదలకు నిరుపేదలకు సహాయం చేయడం మంచిది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.